హలో ఆల్, ఈ వీడియోలో విక్రమ్ ప్రభు నటించిన సెరాయి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. వచ్చి ఆల్రెడీ 2-3 డేస్ అయిపోతుంది. బట్ నేను ఒరిజినల్ లాంగ్వేజ్ లో జీ5లో అయితే నిన్నే చూడడం జరిగింది. బట్ ఈ రోజు మార్నింగ్ అయితే తెలుగు డబ్బింగ్ వచ్చిందంట. సో మీరు చెక్ చేయొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో కాతిరావన్ విక్రమ్ ప్రభు గారు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆర్మడ్ రిజర్వ్ యూనిట్ లో అయితే వర్క్ చేస్తారు. తనకు ఒక రొటీన్ డ్యూటీ అయితే అప్ చెప్తారు అనమాట. ఒక ప్రిజనర్ అయితే ఉంటారు అబ్దుల్ అని చెప్పేసి. ఆ అబ్దుల్ ని వెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శివగంగైలో ఉన్న కోర్టుకి అయితే తీసుకువెళ్ళాలి. ఈ జర్నీలో అబ్దుల్ తను ఒక యంగ్ ముస్లిం, తన స్టోరీ ఏంటి, మరి అలా తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటిని కూడా మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ నిన్న అయితే 2 లైవ్ స్ట్రీమ్స్ అయితే చేసాం. చాలా మంది మనకి తెలియదు, ఎందుకంటే చాలా మందికి నోటిఫికేషన్స్ వెళ్ళలేదు కాబట్టి. సో గో చెక్ ఇట్ అవుట్ భయ్య. ఛానల్లో ఉన్నాయి 2 లైవ్ స్ట్రీమ్స్ కూడా 1 hour పాటు చేసాము. సో చెక్ చేయండి. ఇక్కడ నుంచి ఎవ్రీ సండే కూడా లైవ్ స్ట్రీమ్స్ ఉంటాయి మన ఛానల్లో. సో మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకుంటే సరిపోదు, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. సో లైవ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎకింబు విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది భయ్య. మీరు కనుక రియలిస్టిక్ డ్రామాస్, చాలా గ్రౌండెడ్ గా ఉన్న డ్రామాస్, తమిళ్ ఫ్లేవర్ అయినా పర్లేదు చూస్తాం అనుకుంటే ట్రై చేయండి. నాకైతే నచ్చింది. అండ్ మరి చెప్తున్నాను, ఎలాంటివి ఇంతకు ముందు చూడలేదంటే చూసాం, ఉన్నాయి ఎలాంటివి కూడా. బట్ దీనికంటే ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ట్రై చేయండి. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మూవీ అయితే చాలా రియలిస్టిక్ గా రాగా ఉంటుంది. ఎక్కడ కూడా కమర్షియల్ కాంప్రమైజెస్ అయితే జీరో, అసలు ఏమీ ఉండవు. హీరో వర్షిప్ చేయడం, ఫైట్ సీన్స్, అన్నెసెసరీ ఐటమ్ సాంగ్స్, ఇలాంటివి ఏమి ఉండబోయే, మొత్తం జీరో. చాలా రియల్ గా సిమిలర్ టు లైక్ మీకు విసరణై మూవీ కానీ జై భీమ్ కానీ ఇలాంటివి చూసుంటే అవి ఎంత గ్రౌండెడ్ గా ఉంటాయో ఈ మూవీ కూడా అంతే గ్రౌండెడ్ గా ఉంటుంది. అంతేగాని వాటితో అయితే పోల్చట్లా. మరి ఈ మూవీకి అంత రేంజ్ లేదు కానీ ఆ వేలో ఉంటుందని అయితే చెప్తున్నా. అండ్ విక్రమ్ ప్రభుస్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది భయ్య. చాలా సటిల్ గా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. తనేమి సూపర్ కాప్ అలా ఏం ప్లే చేయడు, ఒక నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో తను భయపడుతూ ఉంటాడు, తన జాబ్ కోల్పోకూడదు ఇలా అని చెప్పేసి. సో ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, రియలిస్టిక్ గా ఉంటుంది. పైగా రైటింగ్స్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ వచ్చేసి తానక్కరన్ డైరెక్టర్, పేరు మర్చిపోయాను రా బాబు. సర్లే ఇప్పుడు చూడలేం కానీ తానక్కరన్ మీరు చూసుంటే ఆ డైరెక్టరే. రైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి, డైలాగ్స్ కానీ అండ్ ఆ పోలీస్ బ్రూటాలిటీ గురించి చూపించిన విధానం కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. అండ్ మూవీలో కూడా ఒక ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంటుంది. ఒక ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ ఒకటి నడుస్తుంది అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది, రొటీన్ గా ఉంటుంది, కానీ ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేశారు. సో ఆ క్లైమాక్స్ వర్కౌట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అది. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ స్లో పేసింగ్ అనమాట. ఇలా కమర్షియల్ మూవ్మెంట్స్ ఇలాంటివి ఏమీ లేని మూవీస్ లో స్లో పేసింగ్ అన్నది ఉంటుంది. ఎందుకంటే మొత్తం కన్వర్జేషన్ హెవీ డ్రామా ఉంటుంది సినిమాలో. సో అదంతా కూడా మిడిల్ పోర్షన్స్ లో మీకు స్లోగానే అనిపిస్తుంది. అండ్ మాస్ ఆడియన్స్ కి అయితే వర్తించేది ఈ మూవీ. చూడొద్దు, మీరు స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీరు చూసినా సరే మీకు అంతగా వర్కౌట్ అవ్వదు ఇది. మీరు ఏదో పెద్ద థ్రిల్లర్, ఏదో ట్విస్ట్లు ఉంటాయి, ఇలా ఏదో యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అస్సలు ఉండదు. ఇది ఒక బోరింగ్ డాక్యూ డ్రామా లైక్ ఉంటుంది అనమాట. సో మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఎలాంటి మూవీస్ మనం చూసాము, మెయిన్ గా కోర్ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ అన్నది మీకు అర్థమైపోద్ది, ఫెమిలియర్ గానే ఉంటుంది. తమిళ సినిమాలో ఇంతకు ముందు ఎలాంటి మూవీస్ మనం చాలానే చూసాము. సో మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. ఎలాంటివి రొటీన్ మూవీస్ చాలానే ఉన్నాయి, బట్ ఒక టచ్ అయితే ఉంటుంది కదా, అది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే చూడొచ్చు. నాకైతే నచ్చింది మూవీ. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మెయిన్ గా పోలీస్ పెట్టే టార్చర్, కొన్ని హెవీ ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి, అవి పర్లేదు అనుకుంటే చూసేయండి. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.